ఇక్కడ నుంచి అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో. పిల్లలు దేవుడితో సమానం అంటారు. అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంట అనుకున్నా నా తల్లి. పిల్లలకి కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు పాపం. ఇట అమ్మోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? దాన్ని ఎలా మెలికలేయాలి, ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి, ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అంత అమితమైన ప్రేమతో, భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే ఎందుకు తొందర వెయిట్ వెళ్ళి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే, పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక్క నిమిషం, ఇది విన్నారా? ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది. ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం. ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక్క నిమిషం నాకే. కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, దీనికి మీరు ఏమంటారు సార్? అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు. అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా అంటే ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? ఆమె తండ్రి లక్ష్మణ్ రెడ్డి నగల దుకాణంలో మేనేజర్ గా పనిచేస్తున్నారని. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది. ఆపుకోలేకపోతున్నాను రా. ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళ అమ్మగారు దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా అటు చూడు. విజయవాడలోని రవీంద్ర భారతి స్కూల్లో 8th క్లాస్ చదువుతుందంట. అక్కడ అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. కనీసం వరస్ట్ లో వరస్ట్ 1,00,000 ఫీజు ఉంటుంది 8వ తరగతి అంటే. పైగా ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? ఇతరులైన బాధ్యత తీసుకోవద్దు, మనకెందుకు ఈ పనికిమాలినటువంటి రాజకీయాలని 3 లక్షలు అంటే అది చూస్తున్నారా, నిద్ర ఎలా వస్తుంది? 2 లక్షల రూపాయలు ఇద్దరు పిల్లలకు ఫీజు కడుతుంటే 15,000 రాలేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందంట కుటుంబానికి. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమని. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? చూసుకోబల్లా మనుషులేనా మీరు? అసలు భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. తగ్గించుకుంటే మంచి. నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, అరే ఏమనుకుంటున్నారు మీరు? సరే మమ్మల్ని మాట్లాడారు, వదిలేసాం, అందరినీ మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. ఎందుకు వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు? ఓకే, చేసుకోండి, మీ ఇష్టం. ఇట్స్ క్వైట్ కామన్, ఐ అండర్స్టాండ్. పైకి ఆర్బాటమే. చూడు, లోన బొక్కలు బనియను, పైన సిల్క్ చొక్క. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదైనా ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. రేపు ఆ పిల్ల భవిష్యత్ మీద, ఆ పిల్ల నిర్జీవితం మీద ఏమన్నా అయితే మీరు సమాధానం చెప్తారా దానికి? మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇష్యూ మీద. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపి. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి,
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దిశగా అడుగులేస్తోంది. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత తొక్కలోది. పాపని అపార్ట్మెంట్ అంతా వీళ్ళదే, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, కావాలని ఆ పాపని అక్కడికి తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో? కళ్ళు కనిపించట్లేదా? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మనుషులా ఇంకెవరన్నా మీరు? మీ రాజకీయాల కోసం ఎవరిని ఎలా ఎలా అయినా వాడేసుకుంటారు మీరు. నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ, కల్మషము కుట్ర లేని ఒక ప్రేమ అది. నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.